నమస్కారం అండి. మనం ఇప్పుడు గౌరవబత్తిన జి. కుమార్ బాబు గారు రచించిన 'ఈ జీవితం దేనికి' అనే కథను విందామా? నేను ఉద్యోగం మానేశాను నీలిమ అని భార్యతో చెప్పాడు రాజశేఖర్. భర్త చెప్పిన మాట విని దిగాలు పడింది నీలిమ. 20 ఏళ్లుగా ఎదుగు బొదుగు లేకుండా అనేక ఉద్యోగాలు చేస్తూ మానేస్తూ వచ్చాడు రాజశేఖర్. ప్రతిసారి ఉద్యోగం మానేసిన తర్వాతే భార్యకు చెప్పడం అతనికి అలవాటు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు రాజశేఖర్. అప్పటికి 6 నెలల నుండి తాను తీసుకునే జీతం కంటే ఎక్కువ పనిచేస్తున్నాననే భావన మనసులో మొలకెత్తి నిత్యం అశాంతి కలగజేస్తూ ఉంది. పనిభారం ఎక్కువైనప్పుడు యాజమాన్యాన్ని జీతం పెంచమని అడగొచ్చు, పదోన్నతినిచ్చి ఎవరైనా సహాయకుడిని ఇవ్వమని అడగొచ్చు. కానీ ప్రవృత్తి రీత్యా రాజశేఖర్ మనసు అటువైపుగా ఆలోచించదు. పరిస్థితుల పట్ల అలిగి వాటి నుండి దూరంగా వెళ్ళిపోవడమే కానీ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే పని చేయడం రాజశేఖర్కి అలవాట్లేదు. ఒక రోజున ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం, వెనువెంటనే పేపర్ పెట్టేయడం చేసేశాడు. విషయం తెలిసిన వెంటనే వైస్ చైర్మన్ మాట్లాడదామని రాజశేఖర్ను పిలిపించాడు. వైస్ చైర్మన్ పిలవడంతో రాజశేఖర్ అహం సంతృప్తి చెందింది. తాను ఆడిన నిష్ఠూరం గెలిచిందని రాజశేఖర్ గర్వపడ్డాడు. భార్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో జరుగుబాటుకు లోట్లేదు. దాంతో ఇటువంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు, అది హఠాత్తుగా. కానీ ఈ విషయాన్ని రాజశేఖర్ మనసు ఆమోదించదు పూర్తిగా. పరిస్థితుల మీదే తన కోపం అంతా. అంతర్ముఖత్వం చెంది పరిస్థితులకు తానెంత కారణమో తెలుసుకునే ప్రయత్నం చేయడు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారాలనుకుంటాడే కానీ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకోడు. అహం సంతృప్తి చెందడం వల్ల శరీర పరిభాషలో వచ్చిన మార్పుతో వైస్ చైర్మన్ క్యాబిన్కి వెళ్ళాడు. ఏంటి శేఖర్ గారు రిజైన్ చేశారు అని అడిగాడు వైస్ చైర్మన్. ఏం లేదు సార్, సిటీ నుండి ఇంత దూరం రావాలంటే ఇబ్బందిగా ఉంది, ఇంట్లో కూడా కాస్త ఇబ్బందిగా ఉంది అని బదులిచ్చాడు రాజశేఖర్. తొందరపడకండి, మిమ్మల్ని అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తాం, స్టేట్ గవర్నమెంట్ పే స్కేల్లోకి వస్తారు అని చెప్పాడు రాజశేఖర్. ఏం చెప్పాలో అర్థం కాక సంశయాత్మకంగా నిలబడ్డాడు రాజశేఖర్. ఆలోచించండి, మళ్ళీ కలుద్దాం అని ముగించాడు వైస్ చైర్మన్. రాజశేఖర్ మళ్ళీ వైస్ చైర్మన్ క్యాబిన్కి వెళ్ళలేదు. తన రాజీనామా వెనక్కి తీసుకోనూ లేదు. నోటీస్ పీరియడ్ పూర్తి కాగానే రిలీవింగ్ లెటరు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు రాజశేఖర్. అప్పటికి కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళయింది. జీవితంలో ఏమీ సాధించలేదని మనసులో మదన చెందుతున్నాడు. ఈ జీవితం వృధా అయినట్టేనా? రాజశేఖర్ మనసును తొలుస్తున్న ప్రశ్న ఇది. ప్రశ్న అయితే వేసుకున్నాడు కానీ సమాధానం ఎలా తెలుసుకోవాలో తెలియదు శేఖర్కి. తన మానసిక సమస్యలకు బయట ప్రపంచంలో సమాధానాలు, పరిష్కారాలు వెతుక్కుంటాడు. కెరీర్లో ఎదగలేదనే అసంతృప్తికి తోడు సోరియాసిస్, ఆర్థరైటిస్ అనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాజశేఖర్ను మరింత కలవరపరిచేవి. అల్లోపతి వైద్యంతో లాభం లేదని తనకు తానే నిర్ధారించుకుని నగరంలో పేరు మోసిన హోమియో వైద్యుడు రమణ దగ్గరికి వెళ్ళాడు. రమణ దగ్గరకు చాలా ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. దాంతో సగటున ఒక్కో రోగికి రమణ కేటాయించే సమయం తక్కువగా ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకుని రమణ దగ్గరికి వెళ్ళిన రాజశేఖర్కి రమణ ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో చిరాకు కలిగింది. అదేంటి సార్, నా సమస్య ఏంటో కూలంకషంగా వినకుండా, చర్చించకుండా ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అని రమణను అడిగేశాడు శేఖర్. శేఖర్ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన రమణ వెంటనే తేరుకుని, చూస్తున్నారు కదండి బయట రోగుల సంఖ్య, ఇలా చేయకపోతే అందరికీ అటెండ్ కాలేను అని చెప్పాడు. అయినా శేఖర్ సంతృప్తి చెందలేదు, వాదించాడు. మీకున్న సమస్య ఇదండి, మీకు ఇష్టమైతే వైద్యం చేయించుకోండి, లేదంటే లేదు అని చెప్పేశాడు రమణ. అసంతృప్తితోనే బయటకు వచ్చేశాడు శేఖర్. తన ఇంటి దగ్గరే ఉన్న మరో హోమియో వైద్యుడి వద్ద ట్రీట్మెంట్ తీసుకోసాగాడు. రాజశేఖర్ కాస్ట్ అకౌంటెన్సీ చదివేటప్పుడు మిత్రుడు నవీన్. అతను అదే నగరంలో ఓ కంపెనీకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ హెడ్గా పనిచేస్తున్నాడు. పాత స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ఓ ఉమ్మడి మిత్రుని ద్వారా మొబైల్ నంబర్ తీసుకుని శేఖర్కి ఫోన్ చేశాడు. ఆఫీస్కి వెళ్ళి నవీన్ని కలిశాడు రాజశేఖర్. మాటల మధ్యలో నవీన్ తమ కంపెనీలో ఓ ఖాళీ ఉన్న విషయం తెలిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని అన్నాడు. అది తక్కువ జీతానికి కావడంతో రాజశేఖర్ని ఆ పోస్టుకు అడగలేదు నవీన్. మరో ఆలోచన లేకుండా ఆ పోస్టుకు తాను వస్తానని చెప్పేశాడు శేఖర్. మరి మేము 20,000 జీతంగా ఇవ్వగలం అని అన్నాడు నవీన్. పర్లేదు నవీన్, నాకు పని నేర్చుకోవడం ముఖ్యం అని నిబద్ధతను ప్రతిబింబించే స్వరంతో అన్నాడు శేఖర్. అలా అనడం వెనువెంటనే ఉద్యోగంలో చేరడం జరిగిపోయాయి. ఓ వారం రోజుల తర్వాత శేఖర్ని తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు నవీన్.
ఆఫీసులో చేరిన దగ్గర నుండి ప్రోటోకాల్ని గౌరవిస్తూ నవీన్ని సార్ అని పిలవసాగాడు శేఖర్. క్యాబిన్కి వచ్చిన శేఖర్తో, శేఖర్, డైరెక్టర్ గారు నువ్వు సెమీ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి జీతం 25,000 ఇమ్మన్నారు అని చెప్పాడు. రాజశేఖర్ వెనువెంటనే, వద్దు సార్, నేను 20,000 జీతానికి ఒప్పుకుని ఈ ఉద్యోగంలో చేరాను, ఆ ప్రకారమే ఇవ్వండి అని ఖచ్చితంగా చెప్పాడు. కాదయ్యా, ఇది యాజమాన్య నిర్ణయమే అని చెప్పి జీతం పెంచే అవకాశం అధికారం ఉన్నా ఎందుకో మౌనంగా ఉండిపోయాడు నవీన్. వృత్తి జీవితం వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నప్పటికీ శేఖర్లో వివిధ సామాజిక సమస్యలపై స్పందించే ప్రవృత్తి ఉంది. కొన్ని అంశాలను దినపత్రికలో చూసి వెంటనే ఏదో రకంగా స్పందించి తర్వాత మర్చిపోవడం చేస్తుంటాడు. అది కృష్ణా పుష్కరాలు జరుగుతున్న సమయం. పుష్కర యాత్రికులకు సేవలు అందించడానికి రామకృష్ణ మఠం వారు కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు దినపత్రికలో వార్త చదివాడు శేఖర్. వెంటనే రామకృష్ణ మఠానికి ఫోన్ చేసి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాల్సిన మీరు ఇలా మూఢనమ్మకాలకు ప్రోత్సాహం అందించడం బాధాకరమని అన్నాడు. మేము యాత్రికుల సౌకర్యార్థం మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. వాస్తవానికి పుష్కరాల పట్ల మాకు అంతగా ఆసక్తి లేదని మఠం వారు తెలిపారు. ఇలానే అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై ఆయా ప్రభుత్వ శాఖలకు ఉత్తరాలు రాసేవాడు శేఖర్. శేఖర్ చూసే కంపెనీ కార్యకలాపాలు పెరగడంతో శేఖర్ పైన కిరణ్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ని మేనేజర్గా నియమించాడు నవీన్. కిరణ్ శేఖర్ నవీన్ల కన్నా ఓ 15 ఏళ్లు చిన్నవాడు. తొలుత పని విషయంలో కిరణ్కి బాగా సహకరించిన శేఖర్ తర్వాత సహకరించడం తగ్గించాడు. చెప్పిన పని చేయడానికి నిరాకరిస్తూ, మీరే చేసుకోండి సార్ ఈ పని అని ఎదురు సూచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. కిరణ్కి ఇలాంటప్పుడు శేఖర్ వ్యవహార శైలి అర్థమయ్యేది కాదు. కోపం వచ్చేది. అయినా పైనున్న నవీన్కి ఫిర్యాదు చేయకపోవడానికి కిరణ్ కారణాలు కిరణ్కున్నాయి. శేఖరే ఒకసారి నవీన్ వద్దకు వెళ్ళినప్పుడు, సార్, ఇప్పుడు నేను ఆయన చెప్పిన పని కూడా చేయాలా అని అడిగాడు. మేనేజర్కి సహకరించకపోతే ఎలా శేఖర్ అని అడగవలసిన నవీన్ మిత్రుడి అర్థం చేసుకుని, నువ్వు అలాంటివి రానివ్వకు శేఖర్, ఇద్దరూ కలిసి పని చక్కగా చేసుకుపోండి అని చెప్పాడు. శేఖర్ తన ఇంటి దగ్గరున్న హోమియో వైద్యుడి వద్ద 2 నెలల పాటు వైద్యం చేయించుకున్నాడు. తర్వాత ఎందుకో అతని విద్యార్హతల మీద అనుమానం వచ్చింది. వెంటనే ఆ వైద్యుడినే అడిగేశాడు. అతను చిరాకు పడ్డాడు, కోపోద్రిక్తుడయ్యాడు. మీ దగ్గర వైద్యం చేయించుకుంటున్న నాకు మీ వృత్తి వివరాలు తెలుసుకునే హక్కు లేదంటారా అని నిలదీశాడు శేఖర్. చూడండి, నేను BHMS కాదు, ఓ హోమియో వైద్యుడి వద్ద 30 ఏళ్ల పాటు పనిచేశాను. ఆ అనుభవంతో సొంత ప్రాక్టీస్ పెట్టుకున్నాను. మీకు నా వైద్యం పట్ల నమ్మకం లేకపోతే రావడం మానేయండి అని బదులిచ్చాడు ఆ వైద్యుడు. ఓ రోజున ఆఫీసులో ఉన్నప్పుడు కిరణ్ శేఖర్తో, ఆయుర్వేదం నాకు 2 సమస్యలను తొలగించింది సార్. గ్యాస్ సమస్యతోనూ చుండ్రు సమస్యతోనూ దాదాపు 6 ఏళ్ల నుండి బాధపడుతున్నాను. ఆయుర్వేదం మందులు వాడాక 2 తగ్గిపోయాయి అని చెప్పాడు. అలాగా సార్ అంటూ ఆ ఆయుర్వేదం వైద్యుడు చిరునామా తీసుకున్నాడు శేఖర్. ఆయుర్వేద వైద్యుడు శేఖర్ సమస్యలు విని, మరేం పర్లేదండి, తగ్గించవచ్చు అని ధైర్యం చెప్పి 2 రకాల మాత్రలు, ఓ తైలం, ఓ టానిక్కు ఇచ్చాడు. మందులు వాడేటప్పుడు శేఖర్ టానిక్ను మినహాయించాడు. అది రక్తాన్ని శుభ్రం చేసి ఒంట్లోని వేడిని తగ్గించడం కోసం ఉద్దేశింపబడ్డది. అది వాడకపోవడం వల్ల శరీరమంతా పొక్కులు వచ్చేసి ఉబ్బిపోయింది. దాంతో ఆఫీస్కు 10 రోజుల పాటు దూరం అయ్యాడు. తరువాత ఎటువంటి సమీక్ష చేసుకోకుండా ఆయుర్వేద వైద్యాన్ని దూరం పెట్టేశాడు. రాజశేఖర్ ప్రతిరోజు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక చదివేవాడు. అందులో సుప్రీంకోర్టు జడ్జీలు కానీ హైకోర్టు జడ్జీలు కానీ తిరుమల సందర్శిస్తే ప్రత్యేకంగా వార్త వేసేవారు. ఆ పద్ధతి ఎందుకో శేఖర్కి నచ్చేది కాదు. ఓ రోజు ఆఫీసులో ఉన్నప్పుడు ఆ పత్రికాఫీస్కు ఫోన్ చేసి ఈ విషయమై వాదనకు దిగాడు. ప్రక్క సీట్లోనే ఉన్న కిరణ్ అది గమనించాడు. ఫోన్ కాల్ పూర్తయ్యాక, ఏంటి సార్ విషయం, ఫోన్లో ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు అని అడిగాడు కిరణ్. విషయం చెప్పిన శేఖర్తో, పాపం వాళ్ళేదో వార్త వేసుకుంటే దానికెందుకు సార్ గొడవ పట్టం అన్నాడు కిరణ్. ఏం లేదు సార్, రేపొద్దున మా పిల్లలు మనం తిరుపతి వెళ్ళినప్పుడు పేపర్లో వార్త రాదేంటి, బహుశా నాన్న చేసేది చిన్న ఉద్యోగమేమో అనుకుంటారని అని బదులిచ్చాడు శేఖర్. అవాక్ అవడం కిరణ్ వంతయింది. క్రమంగా ఇలా అవాక్ అవడం కిరణ్కి అలవాటయ్యింది. శేఖర్కి సొరియాసిస్ ఉండడం మూలంగా తరచూ తలనిండా పొట్టు బాగా వచ్చేసేది. అలా వచ్చినప్పుడల్లా శేఖర్ విపరీతమైన ఆత్మన్యూనతకి లోనయ్యేవాడు. గోరు చుట్టుపై రోకటి పోట్లా అలా పొట్టు తరచూ వస్తుండడం వల్ల వెంట్రుకలకు డై వేయడం కూడా కుదిరేది కాదు. దాంతో తలంతా తెల్ల వెంట్రుకలమయమైపోయింది. ఇందువల్ల ఆటోలోనూ బస్సులోనూ శేఖర్కి
విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవి. బాబాయ్ అంటూ ఆటోవాడు, ఆ పెద్దాయనకు కాస్త సీట్ ఇవ్వండి అంటూ బస్ కండక్టరు శేఖర్ న్యూనతాభావాన్ని మరింత పెంచేవారు. తలలో ఇలా పొట్టు ఎక్కువగా ఉన్నప్పుడు కిరణ్కి కూడా విచిత్ర అనుభవాలు రుచి చూపేవాడు శేఖర్. కిరణ్కి ఏవైనా ఆఫీస్ పత్రాలు అందజేసినప్పుడు కిరణ్ పత్రాలు తీసుకున్న వెంటనే, ఎందుకు సార్ అలా విసురుగా తీసుకుంటారు, చినిగిపోతాయి సార్ ఆ పేపర్లు అంటూ తనలోకి తాను ముడుచుకుపోయేవాడు. అలవాటైన కిరణ్ మౌనంగా ఉండేవాడు. శేఖర్ అప్పుడప్పుడు కిరణ్తో తాను కెరీర్లో ఎదగలేకపోయానని, ఈసరికి ఏ జనరల్ మేనేజరో అయ్యుంటే నా వయసుకు సరిగ్గా సరిపోయి ఉండేదని బాధపడేవాడు. ఈ జీవితం వృధా అయినట్టే కదా సార్ అంటూ వాపోయేవాడు. నిండా నదిలో మునిగి ఉన్నవాడి కంటే ఒడ్డున ఉన్నవాడికి పరిస్థితి సరిగా బోధపడుతుంది. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి తనకు చేతనైన రీతిలో ఏదో హితబోధ చేసి ధైర్యం చెప్పేవాడు కిరణ్. శేఖర్ ఇంకా కెరీర్లో ఎంతవరకు ఎదగవచ్చో, ఎలా ఎదగవచ్చో తెలియజెప్పేవాడు. ఆ సమయంలో శేఖర్లో విపరీతమైన అంకితభావం, పట్టుదల చూసేవాడు కిరణ్. పాపం, వర్క్ నేర్పుదాం, ఆయనకు తెలియనివి తనకు తెలిసినవి చెబుదాం అని మనసులో అనుకునేవాడు కిరణ్. కానీ అతి కొద్ది రోజుల్లోనే పట్టుదల, అంకితభావం శేఖర్లో మాయమైపోయేవి. ఏదైనా కొత్త పని నేర్పుదామని ఆ కొత్త పనిని శేఖర్ని చేయమని పురమాయించేవాడు కిరణ్. అలాంటప్పుడు ఆ బాధ్యతను తీసుకోవడానికి ఆసక్తి చూపేవాడు కాదు శేఖర్. ఈ పని ఆయనది, ఆయన జీతం తీసుకుంటున్నాడు, నేనెందుకు చేయాలి ఈ పనిని అని ఆలోచించేవాడు. ఆలోచనకు అనుగుణంగా బాధ్యతను తీసుకునేవాడు కాదు. పైగా డెస్క్ వర్క్ను గమనించటం కానీ, డెలిగేట్ చేసినప్పుడు బాధ్యతను తీసుకోవటం కానీ చేసేవాడు కాదు. కానీ వర్క్ నేర్చుకుని గొప్ప జీతం, ఉన్నత స్థానం పొందాలని కోరిక మాత్రం ఉన్నది శేఖర్కి. అదే శేఖర్ ఆలోచన సరళిలోని వైరుధ్యం, వైచిత్ర్యం. ఇలా వ్యవహరిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు తాను కెరీర్లో ఎదగలేకపోయానని, ఈ జీవితం దేనికని కిరణ్తో చెప్పుకుని బాధపడటం మానేవాడు కాదు. శేఖర్ మాటలకు చేతలకు ఉండేటి వ్యత్యాసం అర్థం చేసుకున్న తర్వాత మౌనంగా తలాడించడం మొదలుపెట్టాడు కిరణ్. శేఖర్ చూస్తున్న కంపెనీలో అదే గ్రూపుకి చెందిన ఇంకో వ్యాపారాన్ని చేర్చారు. దాంతో ఆ వ్యాపారానికి సంబంధించిన ఉద్యోగులు 4 వచ్చి చేరారు. కొన్ని నెలల తర్వాత ఏదో పనికి సంబంధించిన విషయంపై శేఖర్ని నవీన్ కోప్పడ్డాడు. నవీన్ మాటలు పూర్తయిన వెంటనే 1 నిమిషం సమయం అడిగి తాను ఉద్యోగం మానేయాలనుకుంటున్నానని చెప్పాడు శేఖర్. అదేంటి శేఖర్, మళ్ళీ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటావు, ఇప్పటికే కెరీర్లో ఎదగలేకపోయానని బాధపడుతూ ఉంటావు అని అన్నాడు. కానీ శేఖర్ ముఖంలో ఖచ్చితత్వం కనబడటంతో ఆ విషయాన్ని అక్కడితో ముగించేశాడు. ఈ మనిషి ఏంటో అని అనుకున్నట్లుంది అతని మొహంలోని భావం. కిరణ్కి శేఖర్ నిర్ణయం పట్ల ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు. అతనికి శేఖర్ నిర్ణయం వెనుకనున్న కారణం తెలుసు. అది అతని అహమే. అహానికి తగిలిన గాయం. గాయం చేసింది కిరణో నవీనో కాదు, ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చిన కంపెనీ బ్రాంచ్ అకౌంటెంట్. అతని జీతం శేఖర్ కన్నా 9,000 అధికం. అదే శేఖర్ అహం దెబ్బతినడానికి కారణం. నవీన్కి తన నిర్ణయం తెలియజేసిన 3వ రోజే రాజీనామా పత్రాలను సమర్పించాడు. అదే రోజు సాయంత్రం, నేను ఉద్యోగం మానేశాను నీలిమా అని భార్యకు కూడా తెలియపరిచాడు. ఉద్యోగం మానేసిన దగ్గర నుండి ఖాళీ సమయం ఎక్కువైంది. తన గమ్యం ఏమిటో తెలియని గందరగోళము ఎక్కువైంది. ఈ మానసిక గందరగోళం నుండి తప్పించుకోవడానికి గుళ్ళకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు గుళ్ళో శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం అనే పుస్తకాన్ని ఉచితంగా పంచుతున్నారు. శేఖర్ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని అక్కడే కూర్చుని పుటలు తిరగేయడం మొదలుపెట్టాడు. అందులోని అనేక ప్రశ్నలు తనకే వేస్తున్నట్లు, తన వ్యక్తిత్వ దోషాలను ప్రశ్నిస్తున్నట్లు అనిపించాయి శేఖర్కి. పుస్తకం మూసేసి ఆలోచనలో పడ్డాడు. ఈసారి బాహ్య పరిస్థితుల గురించో వ్యక్తి గురించో కాక తన గురించే తాను ఆలోచించుకోసాగాడు. కథ పేరు ఈ జీవితం దేనికి. రచించిన వారు గౌరాబత్తిన జి. కుమార్ బాబు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేసి ఈ కథని విన్న తర్వాత మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించినటువంటి రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.